ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవ మే నెలకి సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ అడిషనల్ కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి ముఖ్యమైన సమాచారం అనేది వచ్చిందండి. వాటి యొక్క వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 60,517 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,788 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ప్రస్తుతం 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోంది. ఇకపోతే 2024 జనరల్ శ్రీవారి వాలంటరీ సేవ మరియు పరకామణి సేవ మరియు నవనీత సేవ యొక్క టికెట్ల బుకింగ్ కోటాను జూన్ వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. కానీ జూన్ వరకు విడుదల చేసినా కూడా ప్రతీ నెల వీటికి సంబంధించిన అడిషనల్ కోటాను కూడా మళ్ళీ విడుదల చేస్తారండి. అంటే ఇప్పుడు జనరల్ శ్రీవారి వాలంటరీ సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవ కానీ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటారు కదా కొందరు. ఆ ఖాళీ అయిన క్యాన్సిల్ కోటాని మళ్ళీ అడిషనల్ కోటాగా టీటీడీ వారు ప్రతీ నెల విడుదల చేస్తారు. మే నెల వాలంటరీ సేవ బుకింగ్ అడిషనల్ కోటా గురించి చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారండి. టీటీడీ వారి నుంచి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే 2024 మే నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ, పరకామణి సేవ, నవనీత సేవ అడిషనల్ కోటాను విడుదల చేయటం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ మే నెలలో పెద్దగా భక్తులు ఎవరూ కూడా ఈ వాలంటరీ సేవా టికెట్ల కోటాను క్యాన్సిల్ చేసుకోలేదండి. బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కాబట్టి మే నెలకు సంబంధించిన వాలంటరీ సేవా కోటాను అడిషనల్గా విడుదల చేయటం లేదు. భక్తులు ఎదురు చూడకండి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన అడిషనల్ కోటాను మే నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది టీటీడీ వారి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి. కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందామండి. ఒక భక్తుడు, మేడం జూలై నెల 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము. కానీ మా పాపకు కరెక్ట్గా 12 ఏళ్ళు ఉన్నాయి. తనకి కూడా టికెట్స్ తీసుకోవాలా వద్దా మేడం అని అడిగారండి. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే దర్శనం టికెట్ల అవసరం లేదండి. కరెక్ట్గా 12 ఏళ్ళు లేదా 12 ఏళ్ళు పైబడిన వయసు ఉంటే మీ పాపకి కూడా దర్శనం టికెట్లు అనేది బుక్ చేయాలి. కరెక్ట్గా 12 ఏళ్ళు ఉన్నాయి మీ పాపకి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దర్శనం టికెట్లను బుక్ చేయాలి. అలాగే ఇంకొకరు 300 రూపాయల దర్శనం టికెట్ని రాత్రి 7 గంటలకు బుక్ చేశాము, అయితే ఉదయం 10 గంటలకే దర్శనంకు వెళ్ళొచ్చా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లో మీకు దర్శనంకి ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు దర్శనానికి అలౌ చేస్తారండి. అంటే రాత్రి 7 గంటలకు దర్శనం సమయం ఇచ్చినట్లయితే కనుక మీరు సాయంత్రం 5 గంటల నుంచి ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ స్లిప్ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర స్కాన్ చేసుకోవచ్చా అని అడిగారండి. లేదండి, అలా చేయరు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ బుకింగ్ కాపీని తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి కౌంటర్లో స్కాన్ చేస్తారండి. సిఆర్ఓ ఆఫీస్లో తప్ప ఇంకెక్కడా కూడా స్కానింగ్ చేయరు. అలాగే ఇంకొకరు, తిరుమల కొండకి
ఇండక్షన్ స్టవ్ క్యారీ చేయొచ్చా అని అడిగారండి. లేదండి, అలౌ చేయరు. ఇండక్షన్ స్టవ్స్ లాంటివి కొండపైకి అలౌ చేయరండి. కిందనే అలిపిరి ఘాట్ రోడ్ చెకింగ్ పాయింట్స్లో వెహికల్ చెక్ చేసేటప్పుడు ఇండక్షన్ స్టవ్ని బయటికి తీసేస్తారు. అలాంటివి కొండపైకి అలౌ చేయరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.